లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అదే అంటున్నా, అంటే చాలామంది ఆయన రాముడిగా, కృష్ణుడిగా, ఒక మహానటుడిగా చాలామంది తెలుసు. ఆయన జీవిత చరిత్ర అంతా తెలిసిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన చివరి దశలో అంటే భారీగా మీరే దగ్గర ఉన్నారు. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుందమ్మా? అత్యంత విషాదం బాబు. అది నిజం చెప్పాలంటే అది ఎప్పుడు తలుచుకున్న నా గుండె పగిలిపోతూనే ఉంటుంది. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితంలో ఒక అడుగు పెట్టాను. మీ అందరు మీరు చిన్నపిల్లలు, కానీ మీ పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి లేవలేని పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకున్నారు. మరీ 10 లక్షల మంది జనం ముందు అనౌన్స్ చేసి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన. అట్లా చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు నేను మర్చిపోయి సేవ చేశాను ఆయనకి. పూర్తిగా తిరిగి ఆయన కోలుకొని ఎలక్షన్లో తిరిగేంత వరకు కూడా దాని వెనుక ఎంత కృషి చేశానో, ఎంత సర్వీస్ చేస్తే మళ్ళీ ఆయన తిరిగి నిలబడగలిగారో ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను వచ్చేటప్పటికి ఆయనకు ఆస్తులు లేవు, పిల్లలకి ఇచ్చేశారు. ఎప్పుడో ఇచ్చారు. 82లోనే ఆయన పార్టీ పెట్టినప్పుడే తన ఆస్తులు మొత్తం కూడా పిల్లల పేరు రాసేశారు. అందువల్ల ఆయనకు ఆస్తులు లేవు. అలాగే అధికారం లేదు, ఓడిపోయి ఉన్నారు. తర్వాత ఆరోగ్యమూ లేదు, మళ్ళీ లేచి తిరుగుతారో లేదో కూడా తెలియని పరిస్థితి. అయినా ఒక విపరీతమైన ఒక కృష్ణుడికి మీరా ఎంతటి భక్తురాలో అంత భక్తిభావంతో నేను ఆయన జీవితంలోకి వచ్చాను. అడుగడుగున ఈ పార్టీకి కూడా సాయం చేశాను. ఈ పార్టీ పుట్టినప్పుడే నేను కూడా పార్టీలో జాయిన్ అయ్యాను. ఎప్పుడో నేను వేరే చోటు ఉండి కూడా నేను జాయిన్ అయ్యి పార్టీకి సేవ చేశాను. నేను అంత అభిమానంతో ఆయన జీవితంలోకి వచ్చి చివరికి ఆయన పార్టీని కూడా నేను నిలబెట్టాను. గర్వంగా చెప్పగలను. 258 సీట్లు గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ 94 ఎలక్షన్లో మేమిద్దరమే కదా క్యాంపెయిన్ చేశాము. ఇంకొకరు రాలేదు కదా, మూడో మనిషి లేరు కదా. మేమిద్దరం క్యాంపెయిన్ చేసి పార్టీని అంత అద్భుతంగా గెలిపించుకుంటే చివరికి 8 నెలలు తిరగకుండా నన్ను బూచిగా చూపించి నా భర్తను పదవి నుంచి లాగేసి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళు ఆడిన దుర్మార్గాలు, నాటకాలు, రామోజీను చంద్రబాబు కలిసి దానికోసం స్త్రీనైనా సరే ఎన్ని చంపినా సరే సిద్ధపడ్డాను నేను. ఏదైనా నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ చెప్పేదాకా నేను ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని నా భర్త దగ్గర నేను శవం దగ్గరే ప్రమాణం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి కూడా కంటిన్యూగా అలాగే నిలబడ్డాను. నేను ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. ఇంతవరకు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అంటే ఇందుకు నిజంగా మీరు అన్నట్టు ఎన్టీఆర్ చరిష్మాతోని మీరిద్దరుతో ప్రయాణంలో చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీగా ఎందుకు ఆ చరిష్మాని క్యారీ చేయలేకపోయారు? ఎందుకు ఆ రాజకీయ దీన్ని నిలబెట్టుకోలేకపోయారు? ఒక్కటి బాబు, అక్కడ అడుగడుగున మోసం. ఇప్పుడు ఎన్టీఆర్ అంతటి మహామనిషిని పడేటువంటి అంత తేలిక చెప్పండి. కానీ 8 నెలల్లో ఎట్లా లాక్కోగలిగాడు? అతను అంత తెలివి, అంత కుట్రదారు అతను. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత పార్టీ చీలిక వచ్చింది. సైకిల్ గుర్తు మాకు రావాలి, కానీ రానివ్వకుండా అతను లంచం ఇచ్చి ఆ సైకిల్ గుర్తును తెచ్చుకున్నాడు. అలాగే కోర్టును ఎలా మేనేజ్ చేశాడో అది చాలా పెద్ద స్టోరీ ఉంది చెప్పడానికి. నేను చెప్పడమే ఇప్పుడు అందరూ చెప్తూనే ఉన్నారు ఆ స్టోరీలన్నీ కూడా. ఇలా అడుగడుగున అందరినీ కూడా లంచాలు ఇచ్చో, లేకపోతే బబ్బెపెట్టో, లేకపోతే తప్పుదారి పట్టించో ఈ విధంగా ఎన్టీఆర్కి సంబంధించిన ఆస్తులుగా చేశాడు. పార్టీకి సంబంధించిన నిధులు తీసుకున్నాడు. చివరికి పార్టీ గుర్తు సైకిల్ గుర్తు లాగేశాడు. అప్పటికప్పుడు కొత్తగా వచ్చిన గుర్తు మాది సింహం గుర్తు. ఇటువైపు నాకెవరిని ఉన్నారా? ఎమ్మెల్యేలు అందరూ అటే వైపు వెళ్ళిపోయారు కదా. చంద్రబాబు ఎన్టీఆర్ ఉన్నప్పుడే లాగేసుకున్నాడు కదా అతను మొత్తాన్ని. బుచ్చి చౌదరి లాంటి సీనియర్ లీడర్లు మీ వైపే ఉన్నారు కదా ఆ రోజు. ఎవరు? గోరెంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు. గోరెంట్ల బుచ్చి చౌదరి, మన ముద్దు కృష్ణనాయుడు, మొత్తము 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పటికి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్నా కూడా చాలామంది హార్ట్ఫుల్గా పనిచేయలేదు. అంటే వాళ్ళు తటస్థంగా ఉండిపోయారు. 3-4 అప్పయ్య దొర ఇలాంటి వాళ్ళు. అలాగే వాళ్ళు ఏముంది, వాళ్ళ నియోజకవర్గానికే పరిమితం. వాళ్ళ ప్రభావం రాష్ట్రం అంతా ఉండదు కదా. మాకున్న తక్కువ టైంలో సింహం గుర్తుతో మా దగ్గర డబ్బు లేదు, అవతల అధికారంలో ఉన్నాడు. అదేవిధంగా సింబలే మమ్మల్ని ఎక్కువ దెబ్బతీసింది. ఎందుకంటే సైకిల్ సింబల్కి ప్రజలు అలవాటు పడిపోయారు. అప్పటికి 14 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత. మీకు ఒకటి గుర్తు చేస్తాను, అరుణ్ శౌరి అని గొప్ప జర్నలిస్టు కదా, ఆయన మంచి ఆర్టికల్ రాశారు.
ఈ ఎలక్షన్లో 96 ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి 30 పార్లమెంట్ సీట్లు గెలుచుకోబోతుంది అని ఓకే ఆయన రాశారు. అంటే అప్పటికి వేవ్ ఎంత ఉందో మీరు చూడండి ప్రజల్లో. సరే మేము నా కష్టం పగలు రాత్రి జనాలు విపరీతంగా వచ్చారు బాబు. ఇప్పుడు జగన్కి ఎట్లా వస్తున్నారో ఫస్ట్లో ఎన్టీఆర్ గారికి ఎలా వచ్చారో నా టైంలో కూడా 96లో చూడండి, పగలు రాత్రి తేడా లేకుండా లక్షల జనం రోడ్ల పక్కన. నేను ఎంతవరకు అడ్రస్ చేయగలిగాను అన్ని ఓట్లు పడిపోయినాయి. ప్రతి నియోజకవర్గం 1,00,000 ఓట్లు వచ్చినాయి నాకు కూడా. దాదాపు 13% ఓట్లు అంటే చూడండి అప్పట్లోనే. ఏమీ లేకుండా గుర్తులేదు, ఏమి లేదు. తర్వాత పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పి సర్వే వచ్చింది ఢిల్లీ నుంచి. సర్వే వచ్చి ఖమ్మము ఇట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము లక్ష్మీపార్వతమ్మకి ఓటేసామన్నారు. ఓటేసి అది ఎట్లా ఏ గుర్తుకు వేసారు అంటే సైకిల్ గుర్తుకు వేసాము. అంటే అక్కడ కూడా మోసం చేశారులే వీళ్ళు. నా వెనకే సైకిల్ని పంపించి మా ప్రచారం వెనకే సైకిల్ గుర్తు పెట్టేవాళ్ళు. జనానికి ఎలా ఉంటుంది, ఈ సింహం ఎక్కల సైకిలే ఈమెదే అనుకున్నారు. వాళ్ళు చెప్పింది కూడా ఈ ఎట్లా లాజిక్ బాగానే ఉంది. భర్త గుర్తు భార్యకి వస్తుంది కదా, ఓకే అట్లా వేసామని అది ఢిల్లీ సర్వేనే రాశారు. ఆ విధంగా మేము నష్టపోయాం తప్ప నా మీద ప్రజలకు అభిమానం లేక కాదు. చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు చక్కగా సింహం గుర్తు మీద ఓటేశారు. కన్ఫ్యూజన్లో 40 లక్షల ఓట్లు పోయినాయి నాకు. అదే అసెంబ్లీ అయితే మాకు బాగుండేది. ఒకేసారి పార్లమెంట్ రావడంతో దెబ్బతిన్నాం. అమ్మ ఎందుకని చాలా వరకు అంటే ఆ రోజున ఎన్టీఆర్ వివాహం కావచ్చు, లేకపోతే మీ ప్రవేశం కావచ్చు, చాలామంది జీవితాల్లో అలాంటి పెళ్ళిళ్ళు కావచ్చు జరగడం అనేది అనివార్యంగా జరిగినాయి చాలా చోట్ల. ఎందుకు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబం ఓన్ చేసుకోలేకపోయింది? ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎందుకు మిమ్మల్ని వాళ్ళు చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళైతే ఎప్పుడు చూపెట్టలేదు నన్ను. చూపెట్టినంత చంద్రబాబు గారే రాజ్యాంగం. ఎందుకంటే ఆ కుటుంబం ఇప్పుడు రాజకీయాల్లో లేరు కదా, అప్పటికి లేరు కనుక చేసిందంతా. ఇప్పుడు ఎవరికి ఇదంతా అవసరము? నన్ను ఎంతగా చెడుగా చూపిస్తే వాళ్ళకి అంత మేలు జరుగుతుంది కదా. అది ఎందుకోసం అనేది సెప్టెంబర్ 1 చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో తెలిసిపోయింది ప్రజలందరికీ కూడా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబం ఎందుకు ఓన్ చేసుకోలేదంటే మరి నాకు తెలియదు. ఎన్టీఆర్ గారు ఫస్ట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పారు. 2 సార్లు మీటింగ్ పెట్టి నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను అన్నారు. తర్వాత మా పవర్ వచ్చిన తర్వాత కుటుంబం దాదాపు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ కలిసిపోయాం. అందరూ వచ్చారు. మొదటి నుంచి బాలకృష్ణ మాతో బాగున్నాడు, లాస్ట్ అబ్బాయి జయశంకర్ మాతోనే ఉన్నాడు. ఇంకా పవర్ వచ్చిన తర్వాత పెద్ద కొడుకు మాతోనే ఉన్నాడు. తర్వాత 2, 3 అందరూ మాతోనే ఉన్నారు. కోడళ్ళు పిల్లలు అందరూ వాళ్ళ ఇళ్ళకి మేము పోవటం, మా ఇళ్ళకి రావటం అంతా బాగానే. ఎప్పుడైతే ఇతను ఈ కుట్ర ప్రారంభించాడో కుటుంబాన్ని దూరం చేశాడు. ముఖ్యంగా అతని భార్య ఉంది కదా భువనేశ్వరి, అలాగే పురంధరేశ్వరి, వీళ్ళకి జలస్సు. నాకు అంత పేరు వచ్చింది. ఎన్టీఆర్ మా పవర్ వచ్చాక అక్కడ పడ్డ లక్ష్మీపార్వతి అనే పేరే వినిపిస్తూ ఉంది. ఆమె వల్లే ఇంత పవర్ వచ్చింది, అదృష్ట దేవత అంటూ పార్టీ కూడా పొగట్టడం మొదలుపెట్టారు. సరే సహజంగానే ఉండొచ్చు కుటుంబంలో, నేను దాన్ని కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఒక ఈర్ష్య ద్వేషాలు పతాక స్థాయికి చేరినప్పుడు పర్యవసానం ఎలా ఉంటుందంటే ఒక దేవుడు లాంటి తండ్రిని కోల్పోయారనే జ్ఞానం వాళ్ళకి ఇప్పటికి కూడా కలక్కపోవటం అనేది దురదృష్టం. For more videos like this, subscribe Big TV channel.